ఈరోజు కట్టె పొంగలి నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఫైన్గా వేయించుకోవాలి, మంచి సువాసన వచ్చే వరకు. తర్వాత కుక్కర్లోకి పెసరపప్పు బియ్యం తీసుకొని ఫైన్గా ఒక 2-3 టైమ్స్ కడిగేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకునే ముందు మిరియాలు, జీలకర్ర అండ్ పసుపు వేసుకోవాలి. నిమ్మపండు చింతపండు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అలా వదిలేయాలి. అంతలోపు పోపులో కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసుకొని ఇక కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో మంచిగా స్మాష్ చేసుకోవాలి. కట్టె పొంగలి జాడుగా ఉంటేనే ఇష్టపడతారు చాలా మంది. ఇక మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని స్లిమ్ లో పెట్టేసుకోవాలి. మరొక వైపు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కాజు, శనగపప్పు, కరివేపాకు, వెల్లిపాయ ఇవి వేసేసుకొని ఫైన్గా వేగిన తర్వాత కాస్త పసుపు వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ మనము చూపిస్తున్న విధంగా పోపునంతా పొంగల్లో వేసేసుకొని ఫైన్గా కలిపేసుకోవాలి. వేడి వేడి కట్టె పొంగలి అయితే రెడీ అయిపోయింది. ఇలా జాడుగా ఉంటేనే చాలా టేస్టీ ఉంటుంది. ఈ రోజు మా ఇంట్లో దేవుడికి నైవేద్యంగా అయితే ఇలా కట్టె పొంగలి చేశాను. దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని నేను స్వీకరించాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.